డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడతాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, మీరు చాలా వీడియోస్లో చెప్తున్నారు మన బాడీలో 112 ఎనర్జీ చక్రాస్ ఉంటాయి అనేసి. అంటే మనం మేనిఫెస్టేషన్ చేసినా, లా ఆఫ్ అట్రాక్షన్ చేసినా ఎందుకు పనులు జరగటం లేదు అంటే ఇవన్నీ కూడా ఏ అయితే చక్రాస్ ఉన్నాయో అవి బ్లాక్ అయిపోయాయని అనుకోవచ్చు అంటారా? అవి ఒకళ్ళు రిలీజ్ అవ్వాలి అంటే, బ్లాక్ అయిపోయాయి అంటే కూడా మనకి చూపించే సైన్స్ ఏమన్నా ఉంటాయా? వండర్ఫుల్ క్వశ్చన్. మేనిఫెస్టేషన్ చేస్తున్నాము, ఎఫర్మేషన్స్ చేస్తున్నాము, విజువలైజేషన్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, అయినా మనకు రిజల్ట్ రావట్లేదు, అనుకున్న త్వరగా, సులభంగా, సునాయాసంగా రిజల్ట్ రావట్లేదు అంటే ఒక రీజన్ ఉంది. శరీరంలో ఉన్న 112 చక్రాస్లో చాలా మేజర్ చక్రాస్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి అని అర్థం. బ్లాకింగ్లో ఉన్నాయి. మరి అవి బ్లాకింగ్లో ఉన్నప్పుడు కూడా మనకి తెలియదు. మరి మనకి చక్రాస్ బ్లాకింగ్లో ఉన్నాయన్న సంకేతాలు ఏంటి? మరి దాని నుండి బయటికి రావాలంటే రెజల్యూషన్ ఏంటి అన్న మేజర్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూ చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. సి 5 షాకింగ్ సైన్స్ యువర్ చక్రాస్ ఆర్ బ్లాక్డ్. మన చక్రాస్ బ్లాక్ అయ్యాయి అని మనం తెలుసుకోవడానికి ఒక 5 షాకింగ్ సైన్స్ ఉన్నాయి. చక్రాస్తో కనెక్ట్ చేస్తూ ఈ సబ్జెక్ట్ మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ సైన్ ఏంటంటే యూ కాన్స్టెంట్లీ ఫీల్ టైర్డ్ ఆర్ డ్రైన్డ్. అంటే ఏం పని చేయం కానీ అలసిపోయినట్టు, ఎనర్జీ లేనట్టు, అప్పుడప్పుడే నీరసమైపోయి, అప్పుడప్పుడే సిక్ అయిపోయి, అంటే ఎనర్జీ లేదు. ఓకే, వితౌట్ ఎనర్జీ ఎలా అయితే ఉంటామో అలా రెగ్యులర్గా సిక్ అవ్వడం, ఏ పని మళ్ళీ చేయము, ఆరామ్సే కూర్చుంటాం కానీ అలసిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది, విచ్ మీన్స్ కొన్ని చక్రాస్ బ్లాక్ అయి ఉన్నాయి. మరి అలాంటి ఫీలింగ్ వచ్చేటప్పుడు ఏ చక్రతో కనెక్షన్ ఉంటుందంటే రూట్ చక్రతో కనెక్షన్ ఉంటుంది. చక్ర ఇన్వాల్వ్డ్ ఈజ్ రూట్ చక్ర. మరి అది ఎందుకు బ్లాక్ అయింది? వై? రీజన్ ఏంటి? యువర్ ఫౌండేషనల్ ఆర్ పవర్ సెంటర్స్ మైట్ బి లో. అంటే రూట్ చక్ర అనేది బేసిక్ చక్ర. ఆ యొక్క ఎనర్జీ చాలా తక్కువ ఉండడం వల్ల, ఇన్యాక్టివేషన్లో లేకపోవడం వల్ల ఇమ్మీడియట్గా డ్రైన్ అవుట్ అయిపోయినట్టు, డిజీనెస్, అలిసిపోయే ఫీలింగ్ వస్తుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి? గ్రౌండింగ్ ఫుడ్స్, బేర్ ఫుట్, బ్రెత్ వర్క్. అంటే ఈ రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే ఇది చేస్తే చాలు. ఇది చేయడం వల్ల చక్ర బ్లాకింగ్ నుండి అన్బ్లాక్ అవుతుంది, చక్ర యాక్టివేట్ అవుతుంది. చక్ర యాక్టివేట్ అయితే ఏమవుతుంది? ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ అయినట్టు. ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ అయితే ఏమవుతుంది? మేనిఫెస్టేషన్ సులభంగా, సునాయాసంగా, అతి త్వరగా రిజల్ట్ వస్తుంది. పాయింట్ నెంబర్ 1, గ్రౌండింగ్. అంటే బేర్ ఫుట్, అర్రికాళ్ళతో ఎక్కువగా వాక్ చేయాలి మనం. ఎందుకు? భూమి, పృథ్వీ, పొడమి, ఈ ఎర్త్ అనే ప్లానెట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏమైతే ఉన్నాయో మొత్తం కూడా ఎర్త్ అనే ప్లానెట్ లాగేసుకుంటుంది. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని, ఆకర్షణ శక్తిని ఎర్త్ అనే ప్లానెట్ మీ శరీరంలోకి పంపిస్తుంది. ఈ రోజుల్లో అరికాల్తో నడవట్లేదు మనం. సో గ్రౌండింగ్ అని ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్. ముఖ్యంగా మట్టిలోకి వెళ్ళేటప్పుడు, మట్టిలో ఎనర్జీ లేకపోతే మొక్క ఎలా గ్రో అవుతుంది? ఆ పోషకాలు లేకపోతే గ్రాస్ ఎలా గ్రో అవుతుంది? ఇట్స్ అ నేచర్ ఎలిమెంట్ ఉంటుంది, ఎర్త్ ఎలిమెంట్ ఉంటుంది, ధనాకర్షణ శక్తి వస్తుంది. తెలుసా? అరికాళ్ళతో ఎక్కువ నడవాలి. నడిచేటప్పుడు మేనిఫెస్టేషన్ ఎలా ఆచరణలో పెట్టాలి? డబ్బు సంపద ఐశ్వర్యం విజయం, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం. అంటే బేర్ ఫుట్తో వాక్ చేస్తున్న ప్రతిసారి ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ అని అడుగులు వేయండి. ఓకేనా? డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద అని చెప్తూ అడుగులు వేయండి. త్రూ విచ్ ఏమవుతుంది? మీ యొక్క సుప్త చేతనాత్మక మనసు, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మీ యొక్క చిన్న మెదడు రీప్రోగ్రామ్ అవుతుంది అబౌట్ మనీ. ఎక్కువగా ఏదైతే ఆలోచిస్తామో దాన్నే ఆకర్షించేటట్టు కాస్మిక్ ఎనర్జీ మనకి బ్లెస్ చేస్తుంది. సో ఎక్కువగా అలసిపోతున్నాము, డ్రైన్ అవుట్ అయిపోతూ ఉన్నాము, నీరసంగా ఉన్నాము, తెలియకుండా సిక్ అయిపోతున్నాం, మరి ఏం పని చేయట్లేదు. దాని అర్థం ఏంటి? చక్ర ఇన్యాక్టివ్లో ఉంది. ఏంటా చక్ర? రూట్ చక్ర. అది యాక్టివ్ అవ్వాలంటే బేర్ ఫుట్తో వాక్ చేయాలి. గ్రౌండింగ్ టెక్నిక్ అంటాము. సెకండ్ థింగ్, బ్రెత్ వర్క్, ప్రాణాయామం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంప్లీట్ ఫోకస్ నాస్ట్రిల్స్ మీద పెట్టాలి. ఊపిరి తీసుకోవడం, ఊపిరి విడిచిపెట్టడం. బ్రెత్ వర్క్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సైలెన్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే
దీని నుండి బయటకు వస్తాం. ఇది జరిగితేనే మేనిఫెస్టేషన్. తెల్లార్లు కూర్చొని ఎఫర్మేషన్ డిక్లరేషన్ చేసి రిజల్ట్ రాదు. చక్రాస్ యాక్టివేషన్లో ఉన్నాయా లేదా ప్రతిదీ మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. పాయింట్ నెంబర్ 2, సెకండ్ షాకింగ్ సైన్ ఏంటి అంటే యూ స్ట్రగుల్ విత్ సెల్ఫ్ వర్త్ ఆర్ కాన్ఫిడెన్స్. అంటే కాన్ఫిడెన్స్ ఉండదు, నా వల్ల అవుతుందా, సక్సెస్ అవుతానా, ఎగ్జాక్ట్లీ డౌట్. బిగ్గెస్ట్ నెగటివ్ ఎనర్జీ ఉన్న హైయెస్ట్ నెగటివ్ ఎమోషన్ ఏదైనా ఉంది అంటే డౌట్. అసలు మీ పైన మీకు ఒక నమ్మకం ఉంటే మీరు విన్ అయిపోతారు. డౌట్ ఏర్పడిందా సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కలిసికట్టుగా వచ్చి సక్సెస్ అవ్వకుండా ఆపిస్తుంది. మిమ్మల్ని మీరే నమ్మకపోతే యూనివర్స్ ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? దైవశక్తి ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? ఎందుకు మీకు దైవశక్తి విశ్వశక్తి మీకు ఎందుకు సహకరించాలి? ఇఫ్ యు ఆర్ నాట్ ఇనఫ్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్, వై గాడ్ కెన్ ట్రస్ట్ యూ? కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, సెల్ఫ్ వర్త్ ఉండట్లేదు అంటే దాని అర్థము ఇక్కడ మణిపూర చక్రం ఇన్యాక్టివ్లో ఉంది అని అర్థం, బ్లాక్ అయ్యి ఉంది అని అర్థం. కాన్ఫిడెన్స్ ఉండదు. అసలు అవుతుందా నా వల్ల, నేను సక్సెస్ అవ్వగలనా, నేను డబ్బు సంపాదించగలనా, నాకు నేమ్ ఆఫ్ ఫేమ్ రికగ్నిషన్ వస్తుందా, అసలు మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుందా, అసలు ఈ సబ్జెక్ట్ నిజమేనా అన్న కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోతాం. అందులో సోలార్ ప్లెక్సెస్ అంటాం, విచ్ మీన్స్ మణిపూర చక్రం, దానితో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇది ఎందుకు? సెల్ఫ్ డౌట్ ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి చక్ర బ్లాక్ అయిపోతుంది. ఓకే, సెల్ఫ్ డౌట్ మేనిఫెస్టేషన్కి బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ డౌట్ ఉండకూడదు. ఎస్ నా వల్ల అవుతుంది, ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్, ఐ అచీవ్, ఐ ఆమ్, అలాంటి మైండ్ సెట్ ఉండాలి. కానీ నా వల్ల అవుతుందా అని క్వశ్చన్ ఉంటే చక్ర బ్లాక్ అయిపోతుంది. దానికి ఉన్న టెక్నిక్ ఏంటి? ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే రామ్ అన్న వర్డ్ ఎక్కువ చాంటింగ్ చేయాలి. రామ్ అన్న వర్డ్ ఆమ్ అన్న వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఎనర్జీ పైకి వెళ్ళాలి. విచ్ మీన్స్ రామ్ అన్నప్పుడు ఈ నాభి లోపలికి వెళ్ళి అలా బయటికి రావాలి. విచ్ మీన్స్ ఎనర్జీ సెంటర్స్ అక్కడి నుండి యాక్టివేట్ అవుతున్నాయని అర్థం. సో మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేదు అన్నప్పుడు ఈ రామ్ అనే వర్డ్కి ఉన్న ఫ్రీక్వెన్సీ అల్టిమేట్, కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యే ఫ్రీక్వెన్సీ రామ్ అన్న వర్డ్కి ఉంటుంది. ఓకే, అంటే ఎక్కువగా భయపడుతున్నామో, కాన్ఫిడెన్స్ లేదు, మన మీద మనకు నమ్మకం లేదు అంటే మణిపూర చక్రం బ్లాక్ అయిందని అర్థం. మరి అలాంటి మణిపూర చక్రం సోలార్ ప్లెక్సెస్ని యాక్టివేట్ చేయాలంటే రామ్ అనే వర్డ్ చాంటింగ్ చేయాలి. అండ్ పాయింట్ నెంబర్ 3, యూ హ్యావ్ ట్రబుల్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. అంటే మనం ఏది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. ఒక టాపిక్ని కావచ్చు, మన కొరకు మనం కావచ్చు, లేదా మనకి ఏమి అచీవ్ చేద్దాం అనుకున్నాము, మనం ఏమి సాధించాలనుకుంటున్నాము. ఎఫర్మేషన్ బయటికి చెప్పడం కూడా ఎక్స్ప్రెషనే కదా. ఐ ఆమ్ సక్సెస్ఫుల్, అది కూడా ఒక ఎక్స్ప్రెషనే. యూనివర్స్కి మన భావన ప్రకటించినప్పుడే యూనివర్స్ వింటుంది మన మాటని. దానికి తగ్గట్టు మనకి యూనివర్స్ సహకరించడం స్టార్ట్ చేస్తుంది. మనం ఎఫర్మేషన్స్ కూడా బయటకు చెప్పలేకపోతున్నాము అంటే విశూద చక్రము బ్లాకింగ్లో ఉందని అర్థం. విచ్ మీన్స్ థ్రోట్ చక్ర, ఫియర్ ఆఫ్ స్పీకింగ్ ద ట్రూత్, అంటే నిజాన్ని నిర్భయంగా బయటకు మాట్లాడలేకపోతున్నాము అంటే థ్రోట్ చక్ర బ్లాక్ అయిపోయింది అని అర్థం. అలాంటప్పుడు ఎక్కువగా ఏం చేయాలి తెలుసా? సాంగ్స్ పాడాలి, నచ్చిన సాంగ్. మళ్ళీ ఏ నిమిషానికి ఏమి జరుగును అలాంటివి పాడకూడదు, హుషారుగా ఉన్న సాంగ్స్ పాడాలి. విచ్ మీన్స్ థ్రోట్ బయటికి వస్తుంది. అండ్ జర్నలింగ్, మన కొరకు మనము కొన్ని ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ నోట్ చేసుకోవాలి. ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, మనీ లవ్స్ మీ, ఏదో ఒకటి జర్నలింగ్ చేయాలి. లేదా చాంట్ హమ్ అన్న వర్డ్, హామ్ అన్న వర్డ్ చాంటింగ్ చేయాలి. అండ్ లైట్ బ్లూ కలర్ డ్రెస్సెస్ కూడా మనం ఎక్కువగా వేయడం ద్వారా థ్రోట్ చక్ర యాక్టివేట్ అవుతుంది అని నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం. అండ్ 4th షాకింగ్ ట్రూత్ ఏంటంటే యూ ఆఫెన్ ఫీల్ డిస్కనెక్టెడ్ ఆర్ లాస్ట్. ఇది క్రౌన్ చక్రతో కనెక్ట్ అయి ఉంటుంది. విచ్ మీన్స్ సహస్ర చక్రతో కనెక్ట్ అయి ఉంటుంది. విచ్ మీన్స్ లైఫ్ మొత్తం ఎత్తిపోయిందిరా, సూసైడ్ థాట్స్ వచ్చేస్తాయి. ఇంకా నా బ్రతికింతే, ఇంకా నా జీవితం ఇంతే, నాకు సక్సెస్ లేదు, ఇలాంటి మాటలు కొంతమంది ఆడిస్తారు. అంటే విచ్ మీన్స్ వాళ్ళకి లైఫ్లో హోప్ లేదు. గుర్తుపెట్టుకోండి మా, హోప్ ఈజ్ ద మదర్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ అవ్వాలంటే హోప్, ఒక ఆశ తల్లి లాంటిది, మదర్ ఆఫ్ సక్సెస్. మరి అలాంటి సహస్ర చక్ర, క్రౌన్ చక్ర స్పిరిచువల్ కనెక్షన్కి దారితీస్తుంది. మరి ఇదే చక్ర యాక్టివేట్ అయితే యూనివర్స్తో మమేకం అయిపోతాం, డివైన్ పవర్తో మమేకం అయిపోతాం, మన ఇష్ట దైవం, మన కులదైవంతో మమేకం అయిపోతాం, పంచభూతాలు, ప్రకృతితో, నవగ్రహాలతో మమేకం అయిపోతాం. ఇఫ్ యువర్ క్రౌన్ చక్ర ఈజ్ హైలీ యాక్టివేటెడ్. మరి అలా యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? సింపుల్ చిట్కా, కంటికి కనిపించిన ఆభరణాన్ని ధరించాలి, అది మౌనం. ఓకే, ఇందాక మీరు షూట్ ముందు అదే మాట్లాడారు, ఎంత వీలైతే అంత
కంపోజ్డ్గా క్వైట్గా ఉండాలి. దేవుడు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడు? తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. సో వీలైనంత సైలెన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఈ అనంత బ్రహ్మాండంలోనే బిగ్గెస్ట్ సాధనాలు 2 ఉన్నాయమ్మా. 2 సాధనాలు. ఆ సాధనాలకు మించిన సాధనాలు ఇంకోటి లేవు, రావు. మొదటిది సైలెన్స్, రెండోది ఫాస్టింగ్. ఈ సైలెన్స్ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా క్రౌన్ చక్ర, సహస్ర చక్ర యాక్టివేట్ అవుతుంది. అండ్ కనెక్ట్ టు నేచర్, ఎక్కువ ప్రకృతితో మమేకమవుతూ, నేచర్కి కృతజ్ఞత చెప్తూ, మొక్కలని నాటుతూ, వాయువుకి కృతజ్ఞత చెప్తూ, అగ్నికి కృతజ్ఞత చెప్తూ, జలానికి కృతజ్ఞత చెప్తూ, పంచభూతాలకి కృతజ్ఞత చెప్తూ, నేచర్తో మమేకమవుతూ వెళ్తూ ఉంటే ఎక్కువగా దైవనామస్మరణం, విశ్వనామస్మరణం చేయాలి. క్రౌన్ చక్ర యాక్టివేట్ అవుతుంది. ఒక్కసారి క్రౌన్ చక్ర, సహస్ర చక్ర యాక్టివేట్ అయితేమా కాస్మిక్ ఎనర్జీతో మమేకం అయిపోతావు. ఏమనుకుంటే అది అవుతుంది. ఏమి అనుకుంటే అదే. మీరు కుబేరులు అవుతారని మీరు గట్టిగా పట్టుకొని కూర్చుంటే అయి తీరుతారు. దట్స్ ఇట్. ఎందుకంటే చక్రాస్తో యాక్టివేషన్ ఉంది. అండ్ ద ఫైనల్ షాకింగ్ ట్రూత్ ఈజ్ యు ఆర్ స్టక్ ఇన్ పాస్ట్ ఎమోషన్స్ ఆర్ హార్ట్ అటాక్. అంటే ఓల్డ్ బ్యాగేజెస్ అంటాం, గతాన్ని తలుచు. ఎగ్జాక్ట్లీ. ఒక 6 నెలల క్రితం ఏదో జరిగి ఉంటుంది, ఒక 1 year బ్యాక్ ఏదో జరిగి ఉంటుంది. దానివల్ల మనం సఫర్ అవుతా ఉన్నాము, ఒకప్పుడు అయ్యి ఉన్నాము. దాన్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ కంటిన్యూ అవుతాం. అది 5 సంవత్సరాల క్రితం జరిగింది, మర్చిపోవాలా. ఎందుకు? పాస్ట్ అన్నది ఓల్డ్ స్టక్కింగ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ. మీరు ఎంత గతాన్ని గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తు ఎత్తిపోతుంది. పాస్ట్ అన్నది ఓల్డ్ బ్యాగేజ్. తల్లి, మీరు మోస్తున్న కాలం బరువే. గతాన్ని విడిచిపెట్టండి, ద్వారాలు ఓపెన్ అయితే ఉన్నత శిఖరాలకి. అది ఏముంటుంది అందులో? ఒక ఎమోషనల్ పెయిన్ ఉంటుంది. అయ్యో అలా జరిగింది, అలా జరిగి ఉండకపోతే బాగున్నాం, అయ్యో అలా జరిగింది అని తల కొట్టుకుంటాం. అదంతా ఏంటి? ఎమోషనల్ పెయిన్, ఒక గ్రీఫ్. హార్ట్ చక్రతో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇది వెరీ పవర్ఫుల్ చక్రమ్మ. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాం, ఆన్ ద వేలో ఒక టెంపుల్ కనిపించింది, ఎలా దానం పెట్టుకుంటాం? ఇక్కడే చేయబడి. ఎందుకు ఇక్కడే చేయబడతాం? ఎవరైనా మీకు నమస్తే చెప్పారు, మీరేమంటారు? ఇలా అంటారు. చెయ్యి ఇక్కడికి ఎందుకు వెళ్తుంది? ఎప్పుడైనా ఆలోచించామా? ఇక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు, ఇక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు, ఇక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు, ఇక్కడికి ఎందుకు వెళ్తుంది? ఆన్ ద వేలో వెళ్తున్నాం, చర్చ్ వచ్చింది, ప్రైజ్ ది లార్డ్. వై? అలా అనుకుంటాం, థ్యాంక్ యూ అనుకుంటాం. బాగా కృతజ్ఞత వచ్చినప్పుడు కూడా థ్యాంక్ యూ అనుకుంటాం. బాగా రెస్పెక్ట్ వచ్చేటప్పుడు కూడా ఇలా అంటాం. చెయ్యి ఇక్కడికి ఎందుకు వెళ్తుంది? ఎప్పుడైనా ఆలోచించామా? ఆంజనేయ స్వామి ఇక్కడ జీలిస్తేనే శ్రీరాముడు వచ్చాడు, ఎందుకు? ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ పాయింట్. హార్ట్ చక్ర యాక్టివేట్ అయి కూర్చుంటే మేనిఫెస్టేషన్కి డోర్స్ ఓపెన్ అయిపోతాయి. మీరు డబ్బు అంటారా, సంపద అంటారా, ఐశ్వర్యవంతులు అంటారా, కుబేరులు అంటారా, ధనాకర్షణ వ్యక్తులుగా మారాలనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ బై ప్రొడక్ట్. ద ఫస్ట్ థీమ్ ఏంటో తెలుసా? కనెక్షన్ విత్ యూనివర్స్. దానికి బై ప్రొడక్ట్ సక్సెస్, బై ప్రొడక్ట్ డబ్బులు. మీరు కుబేరులు అవ్వడం అనేది మెయిన్ థీమ్ కాదు, బై ప్రొడక్ట్. అర్థమవుతుందా? చాలా మంది సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు ధనవంతులు అవ్వాలనుకుని ఫాలో అవుతున్నారు. ఆ ధనవంతులు అవ్వడం అనేది బై ప్రొడక్ట్ తల్లి. ఫస్ట్ మెయిన్ థీమ్ ఏంటి? కనెక్షన్ విత్ సుప్రీం, కనెక్షన్ విత్ గాడ్, కనెక్షన్ విత్ యూనివర్స్. బై ప్రొడక్ట్ నేమ్, ఫేమ్, సక్సెస్. మరి ఇలాంటి హార్ట్ చక్ర యాక్టివేట్ అవ్వాలంటే ప్రాక్టీస్ ఫర్గివ్నెస్, అంటే క్షమాపణ. అది మనకు ఉండదు. ఈగోస్ వల్ల, జెలస్ వల్ల ఎవరిని ఫర్గివ్ చేయలేకపోతున్నాం. ఈ క్షమాపణ అన్నది మనం ఎవ్రీడే ప్రాక్టీస్ చేయగలిగితే లిటరల్లీ మీకు ఏంజల్స్ వచ్చి ఆశీర్వదిస్తాయి. ఇది మన అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ వాళ్ళు ఎంతోమంది ఆచరణలో పెట్టారు. ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేయాలి. దీనికి రిలేటెడ్ మనం థ్యాంక్ యూకి ఒక ప్రాక్టీస్ ఉంటుంది, ఫర్గివ్నెస్కి ఒక ప్రాక్టీస్ ఉంటుంది, ప్రేయర్స్కి రిలేటెడ్ ఒక ప్రాక్టీస్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్డెప్త్ మనం క్లాసెస్లో కండక్ట్ చేస్తాం. మరి ఈ యొక్క 5th షాకింగ్ పాయింట్, ప్రాఫిటబుల్గా కన్వర్ట్ చేసుకోవాలంటే, హార్ట్ చక్ర యాక్టివేట్ అవ్వాలంటే ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేయాలి, బ్రెత్ వర్క్ చేయాలి, యామ్ అన్న వర్డ్ ఎక్కువగా చాంటింగ్ చేయాలి. దీస్ ఆర్ ద సీక్రెట్స్. ఇవి మనం కరెక్ట్ చేసుకుంటే చక్రాస్ యాక్టివేషన్లో ఉంటాయి. చక్రాస్ యాక్టివేషన్లో ఉంటే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. సులభంగా, సునాయాసంగా అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా దేన్నైనా ఆకర్షించగలరు. సో వంశీ గారు, మన ఆన్లైన్ క్లాసెస్ గురించి ఒకసారి. ష్యూర్ అమ్మా. మీరు ఇక్కడ మీకు చక్రాస్ గురించి అర్థమైంది. చక్రాస్ గురించి ఇన్డెప్త్ వెళ్ళబోతున్నాము. మనీ మేనిఫెస్టేషన్ గురించి ఇన్డెప్త్ వెళ్ళబోతున్నాము. కొంతమంది జాబ్ మేనిఫెస్టేషన్ చూస్తుంటారు, కొంతమంది బిజినెస్ మేనిఫెస్టేషన్ చూస్తుంటారు, ఓవరాల్గా కొంతమంది మనీ మేనిఫెస్టేషన్ చూస్తుంటారు. వీటన్నిటికీ సంబంధించి మనం ఒక 7 రోజులు దైవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము.
ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను, విశ్వం యొక్క ఆజ్ఞను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు నేను అనుకుంటే ప్రోగ్రామ్ జరగదు. ఈ ప్రోగ్రామ్ వల్ల చాలామంది నేను లైఫ్లో ధనవంతుడిని అవుతాను, కుబేరుడిని అవుతాను, ఐశ్వర్యవంతుడిని అవుతాను, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను అన్న గట్ ఫీలింగ్ బేస్ నుండి డెవలప్ అవుతుంది. కాబట్టి అది దైవ కార్యక్రమం. జూన్ 26వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్స్ నిర్వహిస్తున్నాం. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ ఇవ్వబోతున్నాం. నా పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ అందరూ అటెండ్ అవ్వండి, కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. మీరు మీ హస్బెండ్కి ఏదైనా గిఫ్ట్ ఇద్దామనుకుంటే క్లాసులు గిఫ్ట్గా ఇవ్వండి. మీ పిల్లలకి ఏదైనా గిఫ్ట్గా ఇద్దామనుకుంటే, మీ బెటర్ హాఫ్కి ఏదైనా గిఫ్ట్గా ఇద్దామనుకుంటే, మీ శ్రేయోభిలాషులకి ఏదైనా గిఫ్ట్గా ఇద్దామనుకుంటే, జరగబోతున్న లైఫ్ చేంజింగ్, గేమ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఇది. ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ఆఫ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్. మారుతారు. తల వెంట్రుక నుండి కాళ్ళ గోర్ర వరకు ట్రాన్స్ఫర్మేషన్కి బీజం వేయబోతున్నాం. మీ హౌస్ ఒక కాస్మిక్ ఎనర్జీగా మారుతుంది. మీ సోల్ ఒక ఎనర్జీకి ఆరంభంగా మారుతుంది. హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీకి ఆరంభంగా మారుతుంది మీ యొక్క జీవశక్తి. దానికి రిలేటెడ్ ప్రాక్టికల్గా ఎన్నో చేయించబోతున్నాం. క్రిస్టల్ హీలింగ్, డివైన్ హీలింగ్, ఆరా క్లెన్జింగ్, మనీ మెడిటేషన్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మేనిఫెస్టేషన్ ఆస్ట్రాలజీ, మేనిఫెస్టేషన్ న్యూమరాలజీ, మేనిఫెస్టేషన్ వాస్తు అన్నీ కనెక్ట్ చేస్తూ ఇన్ డెప్త్ ఇవ్వబోతున్నాం. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. అహం బ్రహ్మాస్మి. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టు జూన్ 26 నుంచి 7 days వరకు ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబడుతున్నాయి. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, చేయాలి అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి ఎన్రోల్ చేసుకోండి. మరి ఇంకొకటి ఏంటంటే, పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎవరైతే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకొని నేను ఇంట్రెస్ట్ ఉన్నాను అనుకున్న వాళ్ళు కామెంట్లో ఐఆమ్ రెడీ అని ఒక మెసేజ్ అయితే డ్రాప్ చేయండి. మరి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది.